అందరూ కమ్మునైపోండమ్మయ్యా. సో మహాభారతంలో మరి గాంధారికి 100 మంది కొడుకులు ప్లస్ దుశ్శల అనేటువంటి ఒక కుమార్తె, అంటే ఆ మాంసపిండంలో కొంత భాగాన్ని పక్కన ఉండడం వలన ఆమె దుశ్శలగా జన్మించింది. తర్వాత కుంతికి మాద్రికి కలిపి మనకు 5 మంది భగవత్ శక్తితో భగవత్ ప్రేరణతో పంచపాండవులు అనేటువంటి వాళ్ళు పుట్టారు అని చెప్పేసి మనం నిన్న తెలుసుకున్నాం. ఆ విధంగా ధృతరాష్ట్రుని యొక్క కొడుకుల పేర్లను ప్రారంభించి వరుసలో వారి పేర్లను కూడా తెలియచేయని చెప్పినాడు. దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు, దుశ్శాసనుడు, దుస్సహు, దుశ్శలైస్తవ, జలసంధ్య, నిందాను పిందవ్, అంటే దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు, దుశ్శాసనుడు, యుధిష్ఠిరుడు అంటే అప్పుడు దాసికి పుట్టింటాడు ఆయన. అంటే గాంధారి గర్భంతో ఉన్నప్పుడు ఆయన దాసిగా ఉంటాడు. ఇప్పుడు అంటే గాంధారి గర్భంతో ఉన్నప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఒక రీతితో కలిసి ఉంటాడు. ఆయన యుధిష్ఠిరుడు అది వచ్చింది కదా నిన్న వచ్చిందన్నమాట. వైశ్యకులం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, నహుడు, విందుడు, అనువిందుడు, దుర్దేశుడు, సుబాహుడు, దుష్ట దర్శనుడు, దుర్మశ్యనుడు, దుర్ముఖుడు, దుక్షర్ముడు, అన్ని దూతోనే మొదలైనవి, దుఃఖాలతోనే మొత్తం అంతా. కర్ణుడు, వివంశతి, వికర్ణుడు, శల్యుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాశ్యుడు, చిత్రశావుడు, దుర్మదుడు, దుర్విగాహుడు, వినిష్ఠుడు, వికటననుడు, ఉర్లనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రభ్రాణుడు, చిత్రవర్ణుడు, సువర్ణుడు, దుర్విలోచనుడు, అయోబాహుడు, చిత్రాంగదుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్ధనుడు, ఉగ్రహితుడు, సుషేనుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రయుతుడు, నిషంగి, పాసి, వృద్ధారకుడు, దృఢవర్మ, దృఢచత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, ధృతసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్సువాక్కు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పర రాజీయుడు, అపరాజితుడు, పండితకుడు, విశాలాచుడు, దురాధరుడు, దృఢహస్తుడు, సుఖస్థుడు, వాతవేగుడు, సువచుడు, ఆదిత్యకేశువు, బాహ్యశ్రీ, నాగదత్తుడు, అగ్రయాయి, కవచి, క్రదనుడు, దండి, దండదారుడు, ధనుర్గుహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాగుడు, అలులోకుడు, అభయుడు, రౌద్రకర్మ, ఋతరథుడు, అనావృతుడు, కుండబేది, విరాని, ప్రమదుడు, ప్రమాది, దీర్ఘరోముడు, దీర్ఘబాహువు, ప్రియుదోత్తముడు, కనకధ్వజుడు, కుండాలి, విరజుడు. వీళ్ళందరూ కౌరవుల యొక్క పేర్లు అన్నారు. 100 మంది పేర్లన్నీ రాసినారు. వాళ్ళ అడ్రస్ కూడా కావాలి కదా, అందుకని పేర్ల విధానం. సో రాజా వీరే 100 మంది కొడుకులు, మరొక కూతురు వీరి పేర్ల క్రమంలోనే పుట్టుక. వీరందరూ అతిరథలు, సూర్యులు, అందరూ యుద్ధ నైపుణ్యం గలవారు, అందరూ వేదవేత్తులు, అందరూ అస్త్ర విద్యలో ప్రవీణులు, కోవిదులు కూడా. రాజా ధృతరాష్ట్రుడు తగిన వయసులో వీరందరికీ బాగా విచారించి వారికి తగిన వారిని ఇచ్చి పెళ్లి కూడా జరిపించినాడు. భరత శ్రేష్ఠ ధృతరాష్ట్రుడు దుశ్శలకు కూడా తగిన సమయంలో శాస్త్రోక్తంగా జయద్రథుడితో వివాహం జరిపించినాడు. దుశ్శల యొక్క భర్త జయద్రథుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత జయనుడు అంటున్నాడు, వ్యాస మహర్షి అనుగ్రహం చేత కలిగిన ధార్తరాష్ట్రుల ఉత్తమ జన్మను గురించి తెలియజేశాను. తమరు బ్రహ్మవేత్తలు, ధార్తరాష్ట్రుల పుత్రజనం మాననీయమైన మనుషుల విషయంలో కని విని ఎరుగనిది. బ్రహ్మస్వరూపం విడివిడిగా నువ్వు తెలిపిన ధృతరాష్ట్రుని కుమారుల పేర్లను విన్నాను. పాండవుల జననాన్ని గురించి వివరించండి. కౌరవుల యొక్క జననం అయిపోయింది, పాండవుల యొక్క జననాన్ని వివరించండి అన్నాడు.
ఆ మహాత్ములందరూ దేవేంద్రుని వంటి పరాక్రమం కలిగినటువంటి వారు. అంశావతరణ ప్రసంగంలో వారు దైవాంశ సంభూతులని నువ్వు ప్రకటించినావు. అంటే దైవము మనుష్య రూపంలోనే వస్తూ ఉంటుందన్నమాట. ధర్మాన్ని కాపాడడానికి దైవము మనుష్య రూపంలోనే వచ్చి దైవము చేయకపోయినా మనతోనే చేయిస్తుంది అనమాట. అది ఎప్పుడు కూడా దైవం అనేటువంటిది అల్టిమేట్గా రంగంలోకి దిగుతుంది, కానీ మనతోనే ఆ పనులన్నీ కూడా చేపిస్తుంది. ధర్మానికి సంబంధించినటువంటివి, ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి, పునఃస్థాపన చేయడానికి, ఇవన్నింటినీ కూడా మనతోనే చేయించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు రామాయణాన్ని తీసుకోండి. రాముడు చేసినటువంటి మంచి యుద్ధాలు కొన్ని ఉంటాయి, కానీ చాలా పనులను అనేక మంది ద్వారా చేయించినాడు. ఆంజనేయుని ద్వారా చేయించినాడు, సుగ్రీవుని ద్వారా చేయించినాడు, భరతుని ద్వారా చేయించినాడు. ఇట్లా మనతోనే చేయించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ పాండవుల ద్వారా ధర్మం అంటే ఏమి, ధర్మానికి మరి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలా? ఎందుకంటే మానవ జీవితంలో మనం అన్నింటినీ పట్టుకుంటున్నాం. వ్రతం చేయమంటే వ్రతాన్ని పట్టుకుంటాం, పండుగ చేయమంటే పండుగను పట్టుకుంటాం, ఉపవాసం ఉండమంటే కూడా ఉంటాం ఇట్లా. కానీ ధర్మాన్ని మనం పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోవడం లేదు? ఎందుకు మనం ధర్మాన్ని పట్టుకోవడం లేదంటే దాని మీద విశ్వాసం లేదు కాబట్టి. దాని మీద మనకు విశ్వాసం లేదు. ముఖ్యంగా పూజ మీద ఉండే విశ్వాసము ధర్మం మీద లేదు మనకి. అదే డాక్టర్ మీద ఉండే విశ్వాసము మనకు దేవుని మీద లేదు. డాక్టరు నీకు బీపీ ఉంది, రాత్రికి నువ్వు ఒక మాత్ర వేసుకోవాలా, లేదా ఒక 15 రోజులు ఉప్పు వాడకూడదు అంటే ఉప్పు మానేస్తాం. ఆ ఉప్పు వాడవలసిన అవసరమే లేదు. మీకు బీపీ రాదు, షుగర్ రాదు, నన్ను నమ్ముకోండి దేవుడు అంటే దేవుడిని కూడా మనం నమ్ము. వెంటనే రిజల్ట్ కనిపించదు అనమాట. ఒక మాత్ర వేసుకుంటే మనకు ఒక అర్ధ గంటలో రిలీఫ్ అవుతుంది. ఒక యాత్ర చేసినా కూడా మనకి ఇది రాదు, అహంకారాలు తగ్గవు మనకి. ఒక యాత్ర చేస్తాము, అహంకారాలు తగ్గవు మనకి. కానీ ఒక మాత్ర వేసుకుంటే 5 నిమిషాల్లో, ఒక అర్ధ గంటలో మనకు తగ్గిపోతుంది ఏదైనా ఉంటే. చూడండి, అంటే మాత్రకు ఉండే వాల్యూ కూడా యాత్రకు లేదు. ఇప్పుడు ఒక 15 సార్లు తిరుపతికి పోయింటారు, వాడు కోపం మానుకోడు, అహంకారాన్ని ఇది చేసుకోడు, మమకారాన్ని ఇది చేసుకోడు, ఎన్నో రకాలుగా పోయింటాడు, అయినా మారడు వాడు. వాడి పద్ధతి బాగుంది అట్లా. కాబట్టి మనము ఆ ధర్మం మీద విశ్వాసం కలిగించాలంటే ధర్మాత్ముల యొక్క చరిత్రలు మనం చదవాలి. వాళ్ళు ఎంత కష్టపడినారు. పాండవులేమి మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు అసమాన సూరులు. మనకంటే గొప్పవారు వాళ్ళు. మనకంటే గొప్పవారే అన్ని కష్టాలు పడి వాళ్ళు ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి శ్రీకృష్ణుడితో వాళ్ళు కలిసి నడిచినారు. శ్రీకృష్ణుడు వాళ్ళకి సరైన సమయంలో సరైన బోధన చేసి వాళ్ళందరికీ కూడా ఒక జగద్గురువుగా నిలిచి వాళ్ళు ధర్మాన్ని పట్టుకునే విధంగా వాళ్ళని తన అడుగుజాడల్లో నడిపించినాడు. అందువల్ల ఇట్లాంటి కథలు మనం వినడం వల్ల కొంతైనా మనం ధర్మాన్ని పాటించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. స్వల్పమల్పస్య ధర్మస్య అంటాడు ఒక చోట, భగవద్గీతలో అంటాడు భగవానుడు, స్వల్పమల్పస్య ధర్మస్య. కొంత ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే మహాభయాల నుంచి నిన్ను కాపాడుతాను అంటాడు. కొంత ధర్మమైనా నువ్వు పట్టుకుంటే మహాభయాల నుంచి కాపాడుతాను నిన్ను అని చెప్తాడు. స్వల్పమల్పస్య ధర్మస్య త్రాయతే మహాత్ అంటాడు అనమాట. భగవద్గీతలో సాంఖ్యయుగంలో చెప్తాడు, కొంత ధర్మాన్ని నువ్వు పాటించితే నిన్ను మహాభయాల నుంచి కాపాడుతాను అని చెప్తాడు. అందువలన మనకు ఆ జ్ఞానము రావాలంటే మనకు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ 4 మంత్రాలు. అసలు 4 మంత్రాలు. ఒక కౌశికుడు అనేటువంటి వాడు ఉండేవాడు అనమాట. ఆయన వేదాంగాలు, గొప్ప శాస్త్రాలు చదివి గొప్ప తపస్సులు చేసినాడు అనమాట. ఆయన ఒకసారి వెళ్తూ ఉంటే ఒక కొంగను ఇట్లా చూస్తే ఆ కొంగ కాలిపోయింది అనమాట. కొంగను చూస్తే ఒకసారి అంత తపస్యాలన్నమాట. ఆయన ఓసారి వెళ్తాడు,
ఒకసారి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. భవతి భిక్షాందేహి అంటూనే ఆమె లోపల నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదన్నమాట. కన్ను ఎర్ర చేస్తాడనమాట. ఈయన కన్ను ఎర్ర చేస్తాడు అంటూనే ఆమె బయటకు వస్తుందన్నమాట. ఈయన కన్ను ఎర్ర చేస్తాడు, నేనేం కొంగని కాదు పో అంటుంది. నేనేం కొంగని కాదయ్యా అంటుంది. భయపడిపోతాడు ఆయన, నీకెట్లా తెలుసు ఇవన్నీ అని చెప్పేసి. నేనేం కొంగని కాదు, నేనేం కాలిపోయేదానికి, నా భర్త అన్నం తింటున్నాడు, పతియే పరిచేత దైవం అన్నారు కదా, మా భర్తకు అన్నం పెట్టాలి కదా, నువ్వు వచ్చి అడిగితే నేను మధ్యలో రాను, మా భర్తకు సేవ చేయాలి నేను అని చెప్పి. నీకు అంత జ్ఞానం కావాలంటే ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి పోని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మాంసం కొడతా ఉంటాడు. ఆయన ధర్మవ్యాధుడు మాంసం కొట్టి అమ్ముతూ ఉంటాడు. ఆయనతో అక్కడ నిలబడతాడు. స్వామి నీతో మాట్లాడాలరా అని చెప్పేసి అంటాడు. కొద్దిసేపు ఉండి నేను వస్తానంటాడు ఆయన. ఆయన మళ్ళీ ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత ఆయన నువ్వు వేదాంగాలను నేర్చుకున్నావని చెప్పింది ఆమె. జ్ఞానం అంతా నేర్చుకున్నావు కదా, నువ్వు ఎలా నేర్చుకున్నావు అని అడిగితే, నేను మా తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల నాకు అంత జ్ఞానం వచ్చింది అంటాడు. నాకు తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం వల్లే నాకు అంత జ్ఞానం వచ్చిండేది. నీకంటే నాకు కొద్దిగా తెలిసింది అంటే ఆ తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం వల్లే వచ్చింది అని చెప్పేసి అద్భుతమైనటువంటి సమాధానం చెప్తారు. కథ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మహాత్ములందరూ కూడా దేవేంద్రుని వంటి పరాక్రమం కలిగినటువంటి వారు. అంశావతరణ ప్రసంగంలో వారు దైవాంశ సంభూతులను ప్రకటించినావు కదా, వైశంపాయన మానవాతీతమైన కర్మలు చేయగల పాండవుల జన్మ వృత్తాంతాన్ని వివరించండి అని అడుగుతాడు. అప్పుడు పాండురాజు జంతువులు పాములు సంచరించే మహారణ్యంలో సంచరిస్తూ జట్టగట్టి ఉన్నటువంటి ఒక మృగరాజును చూశాడు. వెంటనే పాండురాజు బంగారు రెక్కలు గల 5 తీక్షణములైన బాణాలతో ఆడజింకను మగజింకను కొట్టాడు. రాజా ఒకానొక మహా తేజస్వి తపోధనుడైనటువంటి ఋషికుమారుడు తాను మృగరూపాన్ని ధరించి మృగ రూపధారిణి అయినటువంటి భార్యతో సంగమించినాడు. ఆ మృగరూపిణి అయిన భార్యతో సహా క్షణకాలంలోనే మానవుల వలె మాట్లాడుతూ నేలగూలారు. నేను ఒక 2 వీళ్ళని నేను బాణాలతో కొట్టాను, ఆడజింక మగజింకల్ని. వాళ్ళిద్దరూ కూడా మానవ రూపంలో వాళ్ళు నేలగూలినారు. ఇంద్రియాలు నలిగిపోవడం వలన విలిపించినారు. వాళ్ళంతా ఇంద్రియాలకు తగలడం వల్ల అవన్నీ కూడా వాళ్ళు బాగా విలిపించినారు అని చెప్తున్నారు. మృగం ఇలా అంది, కామక్రోధాలతో నిండిన వాడైనా బుద్ధిహీనుడైనా పాపకర్మ శక్తుడైనటువంటి కూడా ఏ నరుడు ఇంత క్రూర కర్మలు చేయడు అని మమ్మల్ని నువ్వు అనవసరంగా బాధించినావు. ఎవరు కూడా ఇలాంటి క్రూర కర్మలు చేయరు. కాబట్టి విధి ప్రజ్ఞను అధిగమించగలదు. చూడండి, విధి ప్రజ్ఞను అతిక్రమించగలదు అని చెప్తున్నాను. అంటే మనకి ఎంత ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా మనకు విధిని తప్పించడానికి వీల్లేదు. ఆ విధిని మనము ఎదుర్కొనే విషయంలో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ విధిని తప్పించడానికి వీలంటూ లేదన్నమాట. అది భగవంతుడు చేసినటువంటి శాసనము విధి. మన విధి రాత ఏమైతే రాసి ఉందో అది జరుగుతుంది. కానీ ఆ జరగడంలో భగవద్భక్తులకు ఒక రకంగా ఉంటుంది, భగవద్భక్తి లేని వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది అన్నమాట. ఆ విధిని మనము ఒక్కోసారి తెలియకుండా దాటేస్తాం, ఒక్కోసారి చిన్న ఉపాయాల ద్వారా మనం దాటేస్తాం. సో మనకి ఎంత ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా మన విధి రాతను కొంత అనుకూలంగా మార్చుకోవాలి అంటే భగవద్భక్తి చాలా అవసరం. చాలా ముఖ్యమైనటువంటిది. ఆ భగవద్భక్తి లేనప్పుడు, ఆ భగవద్భక్తి విశ్వాసంతో కూడినటువంటి భక్తి మనము ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటిది ఉంటుంది. కాబట్టి భగవద్భక్తిని మనం అలవర్చుకోవాలి. ఆ భక్తి అంటే భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ఆ భగవద్భక్తి ద్వారా మనం విధిని కొంతవరకు దాటడానికి అవకాశం అనేటువంటిది ఉంది, లేకపోతే ఎవరూ దాటడానికి అవకాశం లేదు. కాబట్టి మనకి ఏదైనా మనకు రోగం రావాలని మనం విధిలో రాసి పెట్టిందనుకో వస్తుంది, దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం మనకు రావచ్చు. భగవద్భక్తి ద్వారా దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం రావచ్చు, దాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి అవకాశం రావచ్చు.
ఈ విధంగా అనేక రకాలుగా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే విధి ప్రజ్ఞను అధిగమించగలదు. విధి వశంగా సంభవించే పదార్థాలను ప్రాజ్ఞుడు కూడా గ్రహించలేడు. ప్రాజ్ఞుడు కూడా విధివశాత్తు మనకు సంభవించేటువంటి ఏ సంఘటనలు కూడా వాడు తన యొక్క తెలివితో తెలుసుకోలేడు అనమాట. తెలుసుకుంటే ఏముంది, భగవంతుని ఎదిరిస్తాడు కావాలంటే వాడు తెలుసుకున్నాడు అనుకోండి, వాడు భగవంతుని ఎదిరించగలుగుతాడు. అదొక్క విషయాన్ని రహస్యం అనేటువంటి రహస్యాన్ని దాచినారనమాట మనకు దైవజ్ఞులు అనమాట. భారత నిత్యము ధర్మాత్ముడైన క్షత్రియుల ప్రధాన వంశంలో పుట్టినవాడవు నువ్వు. కానీ కామలోభాలకు అతీతమైనటువంటి నీ బుద్ధి ధర్మాన్ని తప్పిందయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విధంగా పాండురాజు ఉంటుంది, రాజా తన శత్రువుల పట్ల ప్రవర్తించిన రీతిగా మృగాల పట్ల కూడా ప్రవర్తించవచ్చు. కాబట్టి మృగమా, మోహవశుడై నన్ను నిందింపదగదు. నేను మృగాలకు వేటకు వచ్చాను కాబట్టి ఆ మృగాల విషయంలో కూడా నేను శత్రువులను ఏ విధంగా అయితే సంహరించినానో ఆ విధంగా నేను సంహరించినాను అని చెప్తాడు. ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ మృగాలను చంపవచ్చు, అది రాజులకు ధర్మమే. కానీ నువ్వు దానిని ఎందుకు నిందిస్తున్నావు? అప్పుడు ఇక్కడ అగస్త్యుడు యుగ దీక్షుడై ఉండి కూడా వేటాడాడు. నువ్వు వేటాడడం తప్పలేదు. ఏ విధంగా వేటాడొచ్చు? ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ మృగాలను చంపవచ్చు. కానీ అక్కడ సంగమించేటువంటి 2 మృగాలను సంహరించినావు అని అడిగినాడు. అగస్త్యుడు యుగ దీక్షుడై కూడా వేటాడాడు. సర్వదేవత హితాన్ని అభిలషిస్తూ ఆయన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న పశువులను అరణ్యంలోకి తరిమివేశాడు. అగస్త్యుని మార్గం అనుసరిస్తే నిన్ను సంహరించడం కూడా నాకు ధర్మమే. నేను ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నాము, అయినా నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావు? వాళ్ళు మానవ రూపం ధరించి ఇతన్ని అడుగుతున్నారు అనమాట. నన్ను ఎందుకు నిందిస్తున్నావు? ఆ విధంగా మృగం ఇలా అంది, నరులు తమ శత్రువుల మీదనైనా వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలను ప్రయోగించరు. తగిన కాలంలోనే శత్రు సంహారం అభినందనీయం అవుతుంది అన్నాడు. అంటే మృగం అందంట, నరులు తమ శత్రువుల మీద అయినా వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలు ప్రయోగించరు, తగిన సమయంలోనే శత్రు సంహారం చేస్తారు. అని చెప్పడానికి కూడా తగిన సమయం అనేటువంటిది ఉంటుంది కదా అని అడిగినాడు అనమాట. అడిగింది పాండురాజుల మృగమా, రాజులు నిశ్చితమైనటువంటి వివిధోపాయాలతో పరాక్రమంతో ఆక్రమించి మృగాలను చంపుతున్నారు. అవి ప్రమత్తంగా అప్రమత్తంగా ఉన్న భేదమేం లేదు. కానీ నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావు? శత్రువులు మత్తులో ఉన్నప్పుడు, బెదరినప్పుడు, పారిపోతున్నప్పుడు చంపకూడదు. కానీ ఈ నియమం మృగాలకు వర్తించదు. ఇప్పుడు శత్రువులు మత్తులో ఉన్నారనుకోండి, బెదిరి పారిపోతున్నారనుకోండి, వాళ్ళని మనం చంపకూడదు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినట్లే లెక్క, పారిపోతున్నారంటే ఓడిపోయినట్లే లెక్క. కానీ ఈ నియమం మృగాలకు వర్తించదు, ఈ మృగాలకు వర్తించదు ఇది అని చెప్పి పాండురాజు అన్నాడు. మృగం ఇలా అంది, రాజా నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నువ్వు మృగాల్ని హింసిస్తున్నావని నిన్ను నిందించడం లేదు. నువ్వు దయామయుడవై మైథున కర్మ విరమించినంత వరకు ఆగి ఉండాల్సింది. అవి సంగమిస్తున్నాయి, కొద్దిసేపు నువ్వు వాటి ఆనందానికి నువ్వు ఇది విఘాతం కలిగించినావు, కొద్దిసేపు అయినా నువ్వు ఉండాల్సింది. నువ్వు చంపడం నేనేమి వద్దని లేదు, కొంతవరకు నువ్వు ఉండాల్సిందే అనేది. సర్వప్రాణులకు హితమైన అభిష్టమైన వేళలో వనంలో జతగట్టి ఉన్న మృగాన్ని వివేకవంతుడైనటువంటి వాడు సంహరిస్తాడా? వివేకవంతుడైనటువంటి వాడు అవి ఆనందంతో నీ మీదకేం దాడి చేయలేదు. అవి ఏదో వాటి రాసక్రీడలో అవి ఉన్నాయి, వాటిని ఎందుకు నువ్వు చంపినావు అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నావు. రాజేంద్ర, నేను కామరూపుడైన పురుషార్థాన్ని సఫలం చేసుకోవాలని ఆనందముతో ఈ ఆడజింకతో జతగట్టి ఉన్న సమయంలో దాన్ని నువ్వు నిష్ఫలం చేసినావు. నేను పురుషార్థాన్ని అంటే మాకు కూడా మేము ఇది సంతానం కావాలని ఉండదా? మీ కోరికైనా సంతానం కావాలని ఉండేది, మాకు కూడా సంతానం కావాలి ఉంటుంది కదా, మేము కూడా సంతానం కోసం మేము కామక్రీడను కొనసాగిస్తున్నాము. కాబట్టి నువ్వు ఆ విధంగా జతకట్టి ఉన్న సమయంలో నాకు నిష్ఫలం చేశావు, అంటే పురుషార్థాన్నే లేకుండా చేశావు. నువ్వు నాకు పురుషార్థాన్ని లేకుండా చేశావు. కౌరవ్య మహారాజా, ఇతరులను ఇబ్బంది పెట్టని పనులను చేయడంలో ప్రసిద్ధికెక్కిన
పూర్వంశంలో పుట్టిన నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టినావు, నువ్వు ఇట్లాంటి పని నువ్వు చేయకూడదు అని చెప్పింది భారత. అత్యంతము క్రూరమైన పని లోకమంతా నిందిస్తుంది. అత్యంతమైనటువంటి క్రూరమైనటువంటి పనిని లోకమంతా కూడా నిందిస్తుంది. అది స్వర్గాన్ని కీర్తిని దూరం చేస్తుంది. నీకు రావాల్సినటువంటి కీర్తి, రావాల్సినటువంటి స్వర్గాన్ని దూరం చేస్తుంది. అది పాప కృత్యము కూడా. కాబట్టి అత్యంత క్రూరమైన పని లోకమంతా నిందిస్తుంది. ఎందుకంటే అమాయకులను మోసం చేయడము, నమ్మిన వాళ్ళని మోసం చేయడము, ఇవన్నీ కూడా కుదిపేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ముందుగానే చెప్పుకున్నాం. భారతంలో అమాయకులను మోసం చేయకూడదు. ఎప్పుడు కూడా అమాయకులు మనల్ని నమ్ముతూ ఉంటారు, నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు మనం. ఆ విధంగా దేవ సమానుడైన మహారాజా, నువ్వు స్త్రీ భోగాల గురించి బాగా తెలిసిన వాడు, శాస్త్రీయమైన ధర్మార్థాల తత్వం ఎరిగినటువంటి వాడు. అటువంటి నీవు నరక ప్రాప్తి హేతువైన ఇటువంటి పనిని చేయగలదు. ఈ పనిని నువ్వు చేయకూడదు, నరకం వస్తుంది, ఖచ్చితంగా నరకం వస్తుంది. రాజశ్రేష్ఠ, నువ్వు ధర్మార్థ కామాలను విడనాడి క్రూర కర్మలను ఆచరించే పాపిష్టి మానవులను దండించాలి. నువ్వు ధర్మార్థ కామాలను విడనాడి, ఎవరైతే ధర్మము కామము ఇట్లాంటివి విడనాడతాడో క్రూర కర్మలను ఆచరించే పాపిష్టి మానవుల్ని దండించాలి. నువ్వు పాపిష్టి మానవుల్నే దండించాలి, మాలాంటి వాళ్ళని నువ్వు దండించకూడదు. మేము పురుషార్థం కొరకు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నువ్వు అంతరాయాన్ని కలిగించినావు అని చెప్తున్నావు. మానవోత్తమ రాజా, పళ్ళను తినే జీవించే మునిని నేను. అప్పుడు మృగవేషాన్ని ధరించి నిత్యము శమపరాయణుడవై అరణ్యాల్లో నివసించే వాడిని, ఏ తప్పు చేయని వాడిని నన్ను కొట్టి నువ్వు ఏమి సాధించావు? నువ్వు నన్ను హింసించావు కాబట్టి దానికి ప్రతిగా నిన్ను శాపిస్తున్నాను. మేము ఏమి తప్పు చేసినామని నువ్వు మమ్మల్ని చెప్పినావు. మిమ్మల్ని ఏమన్నా భయపడించినామా? మిమ్మల్ని ఏమన్నా బెదిరించినామా? మీదకేమన్నా కూడా మేము పెంచడానికి వచ్చినామా? కాబట్టి ఈ విధంగా అనవసరంగా మమ్మల్ని ఇది చేసావు అని చెప్పి నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేసావు. నువ్వు కూడా అవసుడై కామరూపుడై వేళలో ఇదే విధంగా మైథున శక్తి ప్రకటించినప్పుడు నీ జీవితాన్ని ముగించగల మృత్యువును నిన్ను ఆక్రమిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే, నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేశావు. నువ్వు కూడా అపసుడువై కామమోహితుడైనటువంటి వేళలో ఇదే విధంగా మైథునా శక్తిని ప్రకటించినప్పుడే జీవితాన్ని ముగింపు చేయగల మృత్యువు నిన్ను ఆక్రమిస్తుంది. నువ్వు ఇలాంటి సమయంలోనే మరణిస్తావు. ఏ సమయంలో అయితే మమ్మల్ని చంపినావో అలాంటి సమయంలోనే నువ్వు మరణిస్తావు అని చెప్పేసి. నా పేరు కిందముడు, నేను తపోదీక్షుడును. కాబట్టి మానవ శరీరంతో ఈ పని చేయడానికి సిగ్గుపడ్డాను. అందుకనే మృగరూపాన్ని ధరించి నా భార్యతో జతగట్టినాను. నా భార్యతో నేను ఎందుకు జతగట్టినాను అంటే, నేను మహర్షిని కాబట్టి అట్లాంటి పనులను చేయకూడదు. కానీ నేను మృగ శరీరాన్ని ధరించి నా భార్యతో జతగట్టి తిని మృగరూపంలో మృగాలతో కలిసి వికారణంలో తిరుగుతున్నాను. ఈ విషయం నీ వెరుగవు కాబట్టి నన్ను చంపినందువలన బ్రహ్మహత్య పాతకము నీకు అంటదు. నీకు తెలియదు కాబట్టి బ్రహ్మహత్య పాపం అంటే నీకు అంటదు. ఈ శాపం అయితే ఫలిస్తుంది అన్నాడు. అని మృగరూపాన్ని ధరించి కామహీతుడై ఉన్నటువంటి నన్ను సంహరించావు కాబట్టి దాని ఫలితాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే మహాభారతంలో మనం చెప్తారు, అధర్మాన్ని చేసినటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. అధర్మాన్ని చేయడానికి నువ్వు తల్లిని చంపినా ప్రాయశ్చిత్తం ఉందంట, కానీ అధర్మం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు ఏ పూజన్నా చేసుకో, వదలదు. అది అంత హైయెస్ట్ అన్నమాట. అందుకే మహాభారతము దాని గురించే ఎక్కువ చెప్పిండేది.
యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని చెప్తారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది అని మహాభారతంలో పెద్ద అక్షరాలతో చెప్పడం జరిగిందని. కానీ మనము కలియుగంలో ధర్మాన్ని పట్టుకోవడం అంటే అశ్వమేధ యాగం చేసినట్లయింది. ధర్మాన్ని పట్టుకున్నామంటే ఇంకా అశ్వమేధ యాగం చేస్తారు, కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేశారు. కానీ కలియుగంలో అశ్వమేధ యాగం అనేటువంటి చేయలేము మనం. యాగాలు కానీ హోమాలు కానీ మనకు అంత క్లీన్గా ఉండి చేసేటువంటి అవకాశం లేదు మనం. కానీ మనము ధర్మాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఆ ధర్మం వలన మనకు సద్గతులు కలుగుతాయి, అశ్వమేధ యాగం చేసినట్లు అన్నమాట. అందువలన ధర్మం మీద అంత స్ట్రెస్ చేసినారు అన్నమాట. కాబట్టి ధర్మాన్ని ఆ విధంగా పట్టుకోవాలి. అంటే మన ప్రవర్తన ద్వారా, ధర్మం అంటే ఏమిటంటే మన ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలు కలిగించి వాళ్ళు మేలు పొందిన తర్వాత మనము లాభాన్ని పొందితే దానికి ధర్మం అని పేరు. మన ప్రవర్తన ద్వారా ఇతరులకు మంచి కలిగించాలంటే వాళ్ళు మంచి పొందిన తర్వాత మనకు వాళ్ళ పుణ్యాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రుల సేవ చేసినామనుకో, నీ ప్రవర్తన మార్చుకొని తల్లిదండ్రుల సేవ చేసినామనుకో, సో తల్లిదండ్రులు చేసిన పుణ్యాలన్నీ నీకు వచ్చేస్తాయి. నీకు తల్లిదండ్రుల పుణ్యాలన్నీ నీకు వచ్చేస్తాయి అని ధర్మానికి పేరు అనమాట. ఆస్తులు వచ్చినట్లు వచ్చేస్తాయి నీకు. కాబట్టి అందుకే తల్లిదండ్రుల సేవలు చేయాలని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి శరీరం ఉన్నంత వరకు, ఎందుకంటే మనకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. మనకు శరీరం ఈరోజు ఉంది అంటే వాళ్ళ వల్లే ఉంది. మరి వాళ్ళను మనం శరీరం ఉన్నంత వరకు కాపాడాలి. వాళ్ళ శరీరం ఉన్నంత వరకు మన శరీరంతో మనం ఏం చేయాలా? వాళ్ళని సేవ చేయాలి. కాబట్టి వాళ్ళని సేవ చేయగలిగితే అది ధర్మానికి ప్రథమ మెట్టు అవుతుంది. కాబట్టి అందుకే మనకు మాతృదేవోభవ అని చెప్పింది, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈరోజు ఎంతమంది చూడండి వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు, తల్లిదండ్రులు తిడుతున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు, తల్లిదండ్రులు అనేక విధమైనటువంటి విలువ పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా కుదిపేస్తాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మాకు అధికారం ఉంది, బాగా డబ్బులు సంపాదించుకుంటాం, మమ్మల్ని ఎవరు చూడడం లేదు అని చెప్పేసి అన్నీ రికార్డ్ అవుతాయి, అన్నీ రికార్డ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుందంటే నేను చేసేదే రికార్డ్ అయితే భగవంతుడు చేసిన సృష్టిని రికార్డ్ చేసుకోడు ఆయన చెప్పండి, చేసుకోడు ఆయన చెప్పండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా సెల్ ఫోన్లో గవర్నమెంట్ వినొచ్చు అన్నమాట. గవర్నమెంట్ వింటుంది, మన రికార్డ్ అంతా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. చూసుకోలేదో మీరు? నువ్వు ఏమన్నా మాట్లాడు సెల్ ఫోన్లో, ఎవరితో మాట్లాడు, నువ్వేమన్నా హత్య కేసులోకి వచ్చినావు అన్నీ తీస్తారు బయటకు. వీడు ఎవరెవరితో మాట్లాడినాడు, ఏమేమి చేసినాడు, గంట ముందు ఎక్కడున్నాడు, గంట తర్వాత ఎక్కడున్నాడు, ఇమ్మీడియట్గా వాడిని పట్టుకునేస్తారు. పోయి 5 నిమిషాలు పట్టుకునేస్తారు వాడిని. ఇప్పుడు మరి మనం చేసిన దానికే ఇంత ఇది ఉంటే భగవంతుడు చేసిన దానికి ఎంత ఉంటుంది? చదువుకుంటాను, దర్శించి రాసిందేదే కదా. వేదమేమి వాళ్ళకేం రాయబడలేదు, అపరుషేయం అంటారు. వేదాన్ని ఏమంటారంటే అపరుషేయం, శబ్దం ద్వారా గ్రహించినారు వాళ్ళు. మహర్షులందరూ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ శబ్దం ద్వారా గ్రహించి మనకు రాసి పెట్టిండేది. అది వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారు. అక్కడ వాళ్ళకి ఆ మంత్రాలన్నీ వినిపించినాయి, వేద మంత్రాలన్నీ వినిపించినాయి. ఆ వేదాలన్నీ కూడా ఆ మంత్రాలన్నీ రాసి వాటిని డీకోడ్ చేసినారు. అంటే దానికి అర్థం ఏమి అని చెప్పేసి వాళ్ళు డీకోడ్ చేసి ఇవన్నీ రాసి పెట్టిండేది. మనం వేదమేం భగవంతుడు వచ్చి వీళ్ళకి ఆ పుస్తకం తీసుకుని అవ్వాలి. అది వాళ్ళు ఒక సమాధి స్థితిలోకి వెళ్ళి, ఒక యోగ స్థితిలోకి వెళ్ళి, సమాధి స్థితిలోకి వెళ్ళి వాళ్ళు దర్శించి రాసినది. దాన్నే వేదం అపరుషేయం అని చెప్తారు. వేదము రాయబడింది కాదు, శబ్దాల ద్వారా గ్రహించినటువంటిది. శబ్దాల ద్వారా దాన్ని గ్రహించి ఒక స్థాయిలోకి తీసుకుని వచ్చి వాళ్ళు అవంతా విని మళ్ళీ వాళ్ళు ఇతరులకు చెప్పడం ద్వారా ఇవన్నీ బయటకు వచ్చినాయి. నమ్మకము, చమకము, విష్ణు సహస్రం ఇవన్నీ కూడా వాళ్ళ నుంచే రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి నువ్వు చేసిన పనికి ఇలాంటి కానీ మృగరూపాన్ని ధరించి కామమోహితుడవై నన్ను సంహరించినావు కాబట్టి దాని ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవిస్తావు. మూర్ఖుడా, నువ్వు చేసిన ఈ పనికి ఇటువంటి ఫలితాన్ని పొందగలవు అని చెప్పింది.
నువ్వు కూడా కామవహితుడవై భార్యతో సంగమించే వేళలో ఇప్పటి నా అవస్థ ఎందు అవస్థలో యమలోకానికి వెళ్తావు. నువ్వు యమలోకానికే వెళ్తావు. ఈ విధంగా బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా, నువ్వు చరమదశలో ఏ భార్యతో సంగమిస్తావో ఆమెయే సమస్త ప్రాణులకు దుర్గమమైనటువంటి యమలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు భక్తితో నిన్ను అనుసరించగలదు. నువ్వు ఎవరితో సంగమిస్తున్నావో ఆమె కూడా నిన్ను అనుసరించి వచ్చేస్తుంది యమలోకానికి. ఇద్దరు వెళ్ళిపోతారు, టోటల్గా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. సుఖంగా ఉన్న నన్ను దుఃఖానికి చేరువ చేశావు. ఇదే విధంగా నువ్వు కూడా సుఖాన్ని అనుభవించే వేళలో దుఃఖము నిన్ను ముంచెత్తుతుంది. నువ్వు అది సుఖంగా ఉన్నప్పుడు నువ్వు బాధ పెట్టినావు, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నువ్వు బాధను మళ్ళీ అనుభవిస్తావు అని చెప్పింది. ఆ విధంగా వైశంపయి మాటలు అని మృగదారి అయినటువంటి ఆ ముని దుఃఖితుడై ప్రాణాలు విడిచినాడు. ఆ క్షణంలోనే పాండురాజు దుఃఖం వచ్చేసింది ఆయనకి. పాండురాజుకి అయ్యో ఎందుకన్నా చంపేస్తున్నావు అని చెప్పేసి అంత దుఃఖాన్ని అనుభవించడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఈ విధంగా వైశంపాయనుడు ఎలా అన్నాడు, ఆ కింద ముని మరణించిన తర్వాత పాండురాజు ముందుకు సాగుతూ తన బంధువులే దూరమైనట్లుగా ఇల్లాండ్లతో కలిసి దుఃఖిస్తూ ఈ విధంగా విలపించి సాగినాడంట. ఏమయ్యా ఇట్లా జరిగింది? ఎందుకంటే మనము ఒక్కోసారి మానసిక నియంత్రణ కోల్పోవడం వల్ల కొన్ని తప్పులు చేసేస్తాం. ఆ తప్పుల వల్ల మనం అనేక బాధలను అనుభవించడం అనేటువంటి జరుగుతుంది. పాండవులు పుట్టినారని తెలిసి చెప్పేసినాడు. ఎట్లా పుట్టినారు, ఏ విధంగా అని చెప్తున్నాడు. పాండురాజు ఇలా అంటున్నాడు, సజ్జన వంశంలో పుట్టిన ఆత్మ నియంత్రణ కోల్పోయి. చూడండి, మనమే అందుకే భగవద్గీత వినాలనేది. నియంత్రణలో ఉండాల, మన ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలో ఉండాలా. అందుకే భగవద్గీతను మనం వినాలా. మనము నియంత్రణ లేకుండా కొన్ని పనులు చేస్తామనుకో, అవి కుదిపి పడేస్తాయి మనకు, కొన్ని జన్మల పాటు కుదిపేస్తాయి మనకు. కాబట్టి మనము ఇవన్నీ ఎందుకు వినాలా అంటే ఈ భగవద్గీత, భాగవతము, రామాయణము ఇవన్నీ కూడా ఎందుకు వినాలా అంటే ఈ నియంత్రణ చేసుకోవడానికే వినాలి. నియంత్రణ చేసుకోకుండా పోతే మనం తప్పులు చేస్తాము, మన ఇంద్రియాలు అవైపు లాక్కపోతాయి. కాబట్టి మనం మామూలుగా అంటాం కదా, కళ్ళు పోయిన చోటు కంట మనసు పోకూడదు, మనసు పోయిన చోటు కంట మనిషి పోకూడదు అంటారు. మనం కళ్ళు పోయిన చోటు కంట మనిషి పోతాం, మనిషి పోయిన చోటు కంట మనసు పోతుంది. కానీ కళ్ళు పోయిన చోటు కంట మనసు పోవచ్చు, కానీ మనసు పోకూడదు. మనిషి పోవచ్చు, మనసు పోకూడదు అనమాట. మనసు పోకూడదు. ఇప్పుడు ఎవరు పేకాట ఆడుతుంటారు, ఏదో పని ఉంటుంది మన దగ్గర, నువ్వు పోయి పేకాట ఆడకు కూర్చున్నావు, కాయ వందే మాత్రం అంతే. మరి నువ్వు పేకాట నేర్చుకుంటావు లాస్ట్. ఏఆది వచ్చింది కదా మనకి. ఏఆది ఎంత నీ కోరికలు తగ్గించుకో, మనం నియంత్రణ చేసుకో. మనం నియంత్రణ చేయాల్సింది ఎట్లా చేసుకో అని చెప్పినాడు, భగవద్గీతలో చెప్పినాడు ఎట్లా చేయాలని. నువ్వు భగవద్గీత చదువు, ఇంట్లో షోకేస్లో పెట్టేసింటావు. షోకేస్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనము? దాన్ని చదివితే ఆచరించి నువ్వు మనో నియంత్రణ చేసుకుంటే నీకు ఆధ్యాత్మికంగా ఫలితం వస్తుంది. అదే కదా, మనిషి తను కంట్రోల్ చేసుకునేదే కదా. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలా, కంట్రోల్ చేసుకుంటేనే కదా ఆయన ఇదేది. అర్జునుడు ఎట్లా వాడు మోహానికి గురి అయినాడు ఉండేది. అట్లాంటి అర్జునుడు ఎవరు? ఇంద్రునితోనో అనేక మందితో ఆయన అనేక అస్త్రాలు పొందినటువంటి ఆయన. అప్పుడు శ్రీకృష్ణుడు భగవానుడు అంటాడు కదా, క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వస్థిత పరంతప అంటాడు. క్లభ్యం మస్మగమా పార్త ఏతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వస్థిత పరంతప. ఏమయ్యా నువ్వే నా మాట్లాడుతుండేది ఇలా? నువ్వు అర్జునుడే నా మాట్లాడుతుండేది ఈ మాటని? నపంసకుడిలా ఉన్నావు కదయ్యా, లాస్ట్కి నపంసకుడు అయిపోయినావే లాస్ట్కి. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది గెలిచి వచ్చినటువంటి ఒక వీరుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఎంత దిగజారిపోయింది నీ హృదయం అనేటువంటిది, ఎంత దిగజారిపోయింది అని చెప్పేసి అప్పుడు ఎంతో మందితో తీసుకున్నాడు. శివునితో తీసుకున్నాడు, ఇంద్రుడితో తీసుకున్నాడు. మరి ఇన్ని అస్త్రాలు సంపాదించినటువంటి వాడివి
ఈరోజు హృదయ దౌర్బల్యం అంటే హృదయము దిగి మాట్లాడిపోతున్నావు, హృదయం లేనటువంటి వాడిగా నువ్వు మాట్లాడిపోతున్నావు, ఏమిటిది అని చెప్పేసి కృష్ణుడే ఆశ్చర్యపోతాడు అనమాట. నేను యుద్ధం చేయనన్నాడు కదా, అంత నా వాళ్ళు అని చెప్పేసి. ఇంకనే ఆయనకి అహంకారము మమకారము రెండూ ఆవహించేసినాయి. కాబట్టి ఇప్పుడు పాముకు 2 కూరలు ఉంటాయి, అవి 2 తీసేస్తే పాము ఏం చేయదు. మనకి 2 కూరలు ఉన్నట్లే అహంకారము మమకారం, అవి 2 తీసేస్తే హాయిగా ఉంటుంది. కాబట్టి అహంకార మమకారాలే మనిషికి అధోగతికి ఇదవుతాయి. ఇప్పుడు చూడండి, మనం పోతుంటాం, పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే నమస్కారం చేయాలి మనం, కానీ వాడేమనుకుంటాడంటే పెద్దవాడైనా వాడే నాకు నమస్కారం చేయాలంటాడు. అది తప్పు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, అది అనుకోకూడదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కనపడినారు అనుకో, వాళ్ళు నమస్కారం చేయాలి, తప్పు. అది వాళ్ళు పెద్దవాళ్ళు నీకు చేసినారు అనుకో, ఆయుష్క్షీణం అవుతుంది. అందుకే వాళ్ళు చేయరు. నువ్వేమనుకుంటావు, ఏం ఆయన కనపడినా కూడా నాకు నమస్కారం చేయడు అని నువ్వు అనుకుంటావు. కానీ వాళ్ళకు ఒకటి ఉంటుంది, ఆయుష్క్షీణం అవుతుంది, మనం చేయకూడదు, ఆయన చేయకపోతే పర్వాలేదు అట్లా. కాబట్టి ఈ విధంగా అయిపోతుంది. పెద్దవాళ్ళని గుర్తించరు, పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వరు. ఇట్లా మనము అనేక విధాలుగా మనం పొరపడుతున్నాం అన్నమాట. కాబట్టి పుట్టినవాడు ఆత్మనియంత్రణ కోల్పోయి కాముని వశంలో చిక్కి విహితుడై దుస్థితికి లోనవుతున్నాడు. సత్యము ధర్మబద్ధమైనటువంటి మనసు గల శంతనుకు జన్మించినా కూడా నా తండ్రి విచిత్ర వీరుడు కామాసక్తి కారణంగానే చిన్న వయసులోనే మరణించినాడు. విచిత్ర వీరుడు ఉండేవాడు, అతడు కామాశక్తితోనే కదా మరణించిండేది. కామాశక్తితో అతను మరణించినాడు కదా. నేను గొప్పవాడికి జన్మించినప్పటికీ కూడా మా తండ్రి వల్ల నేను చిన్న వయసులోనే మరణించినాడు. ఈ విధంగా కామాశక్తుడైనటువంటి నరపాలని భార్య అయిందే వాగ్నియతి గల వ్యాస మహర్షి భగవత్ రూపుడు నన్ను కన్నాడు. నేను ఎట్లాంటి వాడయ్యా, వ్యాస మహర్షి కన్నటువంటి వాడిని నేను. ఆయన యొక్క తేజస్సు ద్వారా నేను బయటకు వచ్చినటువంటి వాడిని. ఏమిటిది, నేను వేట అనే వ్యసనంలో పడ్డాను. నేను వేట అనే ఆ కారణంగా దేవతలు నన్ను వదిలేసినారు. అటువంటి ఉన్నత వంశంలో జన్మించిన నా బుద్ధి కూడా మృగాశక్తి వలన అధమ స్థాయికి చేరింది. చూడండి, నేను మంచి గొప్ప దాంట్లో చేసినా కూడా నాకు వేట అనేటువంటి వ్యసనం మొదలై తర్వాత ఆ మృగాలను సంభవించేటువంటి మనోనియంత్రణ కోల్పోయి దాన్ని సంహరించినాను. ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి మనము వ్యసనాలకు పోకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని పదే పదే వ్యసనం అయిపోతుంది అన్నమాట. ఆ వ్యసనాలని మనం తగ్గించుకోవాలి. దానివల్ల మనము మనోనియంత్రణ కోల్పోయి మనం అనేక పాపాలను మూటగట్టుకోవడం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ నా బుద్ధి కూడా మృగాశక్తి మీద అధమ స్థాయికి చేరింది. మోక్ష మార్గం నాకు ఇప్పుడు తగినదని భావిస్తున్నాను. బంధాలు మహాబంధాలు, మహాదుఃఖాలు, బంధాలే మహాదుఃఖాలు. సో దీన్ని బట్టి చూస్తా అంటే నాకు వేట అనేది ఒక బంధంగా తయారైంది. దాన్ని చేయకుండా నేను ఉండలేకుండా పోతున్నాను. అదేవిధంగా బంధాలు అనేవి ఇంకా నన్ను చుట్టుముడతాయి. కాబట్టి ఈరోజు మోక్ష మార్గానికే నేను వెళ్ళిపోవాలా, ఇంక నుంచి మోక్ష మార్గం వైపు నేను వెళ్ళాలా. బంధాలే మహాదుఃఖాలు. ఇవి దుఃఖాలు ఏమిటంటే బంధాన్ని విపరీతంగా మనం పెంచుకోవడం వలన ఈరోజు ఏమైపోతుందంటే ఆ బంధాలు మహా దుఃఖాలు కావడం వలన మనకు అనేకమైనటువంటి చిక్కులు ఏర్పడుతున్నాయి. గౌతమ బుద్ధి ఆ బంధాలను మనం ఏ స్థాయిలో పెట్టుకోవాలో ఆ స్థాయిలోనే పెట్టుకోవాలి. ఆ స్థాయిలో పెట్టుకుంటే అవి మనకు మంచి చేస్తాయి. కనుక శ్రీకృష్ణ భగవానుడు ఎంతోమందిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అడిగినాడు, ఏమయ్యా వీళ్ళంతా పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఇష్టమైతే చేసుకున్నాను, నేనేం ఇష్టపడలేదు అన్నాడు. వాళ్ళకి ఇష్టమై చేసుకున్నారు, నేను ఒప్పుకున్నాను అన్నాడు. అంతేగాని నేనేమి ఇష్టపడలేదు వాళ్ళని ఎవరిని. అట్లా మనము బంధాలే మహాదుఃఖాలు. కాబట్టి నేను తండ్రి వలె అక్షయమై పుణ్యహేతు వృత్తినే ఆశ్రయిస్తాను. నేను పూర్తిగా తపస్సులో లీనమవుతాను, దీనిలో సందేహం లేదు. కాబట్టి నేను ఒంటరినే కుటుంబానికి దూరమై ఒక్కొక్క చెట్టు నుంచి భిక్షను పొందుతాను. అంటే అరణ్యాలకు వెళ్ళిపోతాను. అరణ్యాలకు వెళ్ళిపోయి నేను భిక్షను పొందుతాను అని చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట. చూడండి, అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు పాండురాజు ఇచ్చినాడు. బంధాలకు మనము అంటుకోకుండా
ఎంత బంధానికి ఎంతవరకు మనం ప్రవర్తించాలో అంతవరకే మనం ప్రవర్తిస్తూ, ఎందుకంటే మన జీవితాన్ని మనం సంస్కరించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే భర్త జీవితము భార్య జీవితం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరిది వాళ్ళు సంస్కరించుకోవాల్సిందే. సో భర్త చేసినటువంటి కొన్ని పుణ్యాలు భార్యకు రావచ్చు, తప్పేం లేదు, కానీ వాళ్ళ పుణ్యాలు వాళ్ళనే చేసుకోవాల్సిందే. భర్త అన్నీ చేసేదానికి లేదు, అన్ని పుణ్యాలు ఆయన ఇచ్చేదానికి లేదు మీకు. కాబట్టి అన్ని పుణ్యాలు మీకు ఇచ్చే ఆయనకి ఏముంటాయి, కొన్ని ఏదో రావచ్చు. కాబట్టి మనము ఒక స్వతంత్రంగా వ్యవహరించి మనం ఏ బంధాలను ఎలా ఉండాలి, ఎలా ఆ బంధాలని ఎంతవరకు ఉండాలి, అలాంటి బంధాలను మనం చేసుకోగలిగితే అది వ్యసనం కాకుండా, మనకు మనోనిగ్రహం కోల్పోకుండా, మనోనియంత్రణ కోల్పోకుండా మనము ఆ వ్యసనాల్ని కొంతవరకు వ్యసనం కాకుండా మనం ఒక చిన్న అలవాటుగా దాన్ని మార్చుకుంటే ఆ విధమైనటువంటి మంచి జీవితాన్ని మనం పొందవచ్చు అని చెప్పేసి మనకు పాండురాజు దశరథ మహారాజు వయసులో ఉన్నప్పుడు ఇలాంటి తప్పే చేసినాడు, రియలైజ్ అయినాడు, రాముడు పుట్టినాడు. పాండురాజు కూడా ఇలాంటి తప్పు చేసినాడు, రియలైజ్ అయినాడు, పాండవులు పుట్టినాడు. తప్పు చేసినాడు, రియలైజ్ అయినాడు, రియలైజ్ అయినాడు అని. ఎందుకంటే చూడండి, వెంటనే రియలైజ్ అయినాడు, ఓహో నా తండ్రి శంతనుడు ఎట్లాంటి వాడు, అట్లాంటి వంశంలో నేను ఈ విధంగా పుట్టినాను అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి ఇంకా మోక్ష మార్గం వైపు వెళ్తాను, ఈ బంధాలే నాకు దుఃఖాలకు కారణమవుతున్నాయని చెప్పేసి రియలైజ్ అయినాడు. కాబట్టి మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాతైనా, ఒక వయసుకు వచ్చిన తర్వాతైనా మనం రియలైజ్ కావాలి. ఆ రియలైజ్ అయితేనే రియల్గా మనం భారతం చదివినట్టుగా లెక్క. హరి ఓం స్వస్తి యదక్షర పద భ్రష్టం మాత్ర హిందుత్వే సత్సర్యం క్షమ్యతా దేవ నారాయణ నమోస్తుతే. ఓం హర హర మహదేవ స్వామి హర హర మహదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో హారతి మనోరమణ. ఓం హర హర మహదేవ ఓం హర హర మహదేవ స్వామి హర హర మహదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో పార్వతి మనోరమణ. ఓం హర హర మహదేవ లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే జగమంతయు నీవేలే అండపిండ బ్రహ్మాండములోన అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే ఉన్నది నీవేలే. ఓం హర హర మహదేవ స్వామి హర హర మహదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో పార్వతి మనోరమణ. ఓం హర హర మహదేవ వేదము నీవే నాదము నీవే గానము నీవేలే దివ్యగానము నీవేలే అందరిలో నా వెలుగుతున్న అందరిలో నా వెలుగుతున్న ఆత్మము నీవేలే పరమాత్మము నీవేలే. ఓం హర హర మహదేవ స్వామి హర హర మహదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో పార్వతి మనోరమణ. ఓం హర హర మహదేవ యోగము నీవే జ్ఞానము నీవే వేదము నీవేలే దివ్య తేజము నీవేలే అందరినీ భక్తి మార్గము నడిపి అందరినీ భక్తి మార్గము నడిపి పరము నీవేలే
ఎను భారము నీవేలే. ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా. మంగళ హారతి అందుకు మంగళ హారతి అందుకు పార్వతి మనోరమణ. అభయ ప్రదాతము అనుసందాతము అంతర్యామిదివే సర్వంతర్యామిదివే. శరణు శరణు శరణంటిని దేవ శరణు శరణు శరణంటిని దేవ. ముక్తిని శోకమయా సంతృప్తిని వసగుమయా. ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా. మంగళ హారతి అందుకు మంగళ హారతి అందుకు పార్వతి మనోరమణ. ఓం హర హర మహదేవా ఓం హర హర మహదేవా ఓం హర హర మహదేవా. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే వినేతినా. వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరపద్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ